హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 18. ప్రణవిని చూసిన నిత్య, హే ఏంటే మీ ఆయన ఇవాళ త్వరగానే వదిలేశాడు అని నవ్వింది. ఒసేయ్ నువ్వలా అంటే నాకేదో డబుల్ మీనింగ్‌లా అనిపిస్తుంది అని ప్రణవి కూడా నవ్వింది. ఇద్దరు స్నేహితురాళ్ళు స్కూటీ పైనే నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒసేయ్ నిత్య, ఇక్కడ బండి ఆపవే అంది ప్రణవి ఒకసారిగా. ఏమొచ్చిందే నీకు? అని నిత్య కంగారుగా స్కూటీ ఆపేసింది. అదిగో అక్కడ జిలేబీ ఉంది. నాకు నోరూరుతుందే ప్లీజ్ తినేసి వెళ్దాం అంది ప్రణవి. ఓ, నా అల్లుడు అడుగుతున్నాడా? అంది నిత్య. "హ్మ్, ఏంటో ఇవాళ ఏది తినాలి అనిపించలేదు కానీ ఇది తినాలి అనిపిస్తుంది పద అంటూ నీకో విషయం చెప్పాలి అంది ప్రణవి. ఏంటే? ఇవాళ మధ్యాహ్నం సూర్యతో మీటింగ్ అని హోటల్‌కి వెళ్ళానా? అక్కడ వచ్చేటప్పుడు వామిటింగ్ అయిందే. అవునా? మరి టాబ్లెట్స్ వేసుకున్నావా? హ్మ్. ఆఫీస్‌కొచ్చాక వేసుకున్నాను. ఇవాళ ఇక వర్క్ కూడా ఏమీ ఇవ్వలేదు సూర్య. పెళ్ళాం హెల్త్ బాలేకపోతే ఎలా ఇస్తాడే? అందుకే ఊరుకున్నాడులే అంది నిత్య. అంత లేదు. వాడు టార్చర్ చేయాలని అనుకుంటే ఎలా ఉన్నా చూడడు. కానీ మరి ఏమైందో ఇవాళ కాస్త మూడీగా ఉన్నాడు. పోనీ మీ ఆయన దగ్గరికి వెళ్లి అడగకపోయావా? ఏవండీ, ఏం జరిగింది ఇవాళ? ఇవాళెందుకు ఇలా ఉన్నారు? అని అంది నిత్య. ఏంటే జోకా? జోక్ కాదే సీరియస్. ఏ సూర్య ఏమైనా పరాయివాడా? నీ భర్తనే. అసలు ఆ విషయం నీకు గుర్తుందా? పైగా సూర్య బిడ్డని నీ కడుపులో మోస్తూ కూడా ఆ విషయం నువ్వు సూర్యకి చెప్పట్లేదు. సూర్యకి తెలిస్తే అసలు నీ పరిస్థితి ఏంటో ఊహించుకున్నావా? సూర్య తెలుసుకోక ముందే ఈ నిజం నువ్వు సూర్యకి చెప్తే బావుంటుంది అని అంది నిత్య. తెలిస్తే తెలియనివ్వవే. ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా! నేను అన్నింటికి ప్రిపేర్ అయ్యే ఉన్నాను. కానీ సూర్య దగ్గరికి వెళ్ళే పనైతే ఖచ్చితంగా జరగదు. నా జీవితం ఇక ఇంతే. ఒంటరి బతుకు. నేను నా బేబీ అంతే. నాకిది చాలు అంది ప్రణవి విరక్తిగా. ఎందుకే ప్రణవి ఇంత మొండిగా తయారవుతున్నావు? జీవితాంతం ఒంటరిగా బతకడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నీకు అన్ని బంధాలు ఉన్నా కూడా అన్నీ వదిలేసుకొని ఇలా ఒంటరిగా ఉంటున్నావు అంది నిత్య. నాకిలానే బావుంది నిత్య. ఇక ఈ టాపిక్ వదిలేయవే. నాకు ఆకలవుతుంది అని నిత్యని లాక్కెళ్ళింది ప్రణవి. ఇక ఇద్దరూ జిలేబీ తీసుకొని కొన్ని పార్సెల్స్ కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే సూర్య ఎప్పటినుండో ప్రణవిని అక్కడే ఆగి చూస్తున్నాడు అని. మధ్యాహ్నం అంతలా హెల్త్ పాడైంది. అయినా కూడా ఇది మళ్ళీ బయట తిండి తింటుందా? దీనికి బుద్ధి రాదు అని ప్రణవిని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు సూర్య. ఇంటికి వెళ్ళిన సూర్య ఫ్రెష్ అయ్యి హాల్‌లో కూర్చున్నాడు. అప్పుడే వాళ్ళ నాన్న దగ్గర నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో నాన్న అన్నాడు. హలో సూర్య, ఎలా ఉన్నావు? బావున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? మేం కూడా బానే ఉన్నాం సూర్య. ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుంది అంట అని ఫోన్ భార్యకి ఇచ్చారు ఆయన. హలో నాన్న సూర్య. హా అమ్మా, బావున్నావా? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? అని అడిగాడు సూర్య. ఆ! వేసుకుంటున్నాను నాన్న. ఎన్ని చేసినా నా బాధంతా నీ గురించే నాన్న. నువ్వెలా ఉన్నావో ఏంటో అని అన్నారు ఆవిడ బాధగా. అమ్మా! నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకు. నేను చాలా బావున్నాను సరేనా? నేనన్నీ మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అమ్మా. నువ్వే జరిగినవే తలుచుకొని, తలుచుకొని బాధపడుతున్నావు. అంతేనా? అదేం లేదు నాన్న. కానీ నీ గురించయితే బెంగ ఉంటుంది కదా! అన్నారు ఆవిడ. అదేం వద్దమ్మా! నువ్వు నా గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకోకు. నేనిక్కడ చాలా బావున్నాను. నాతో పాటు విజయ్ కూడా ఉన్నాడు. ఇంకా నేను టైంకి కూడా తింటున్నాను. సరేనా? అలాగే నాన్న. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి అనే నా కోరిక సూర్య.
అలాగే అమ్మా. నేను బానే ఉంటాను. నువ్వు, నాన్న జాగ్రత్త. ఏదైనా మాట్లాడాలా నాతో అని అడిగాడు సూర్య వాళ్ళ అమ్మని. లేదు నాన్న ఊరికే నేనే నీతో మాట్లాడాలి అంటే మీ నాన్న కాల్ చేశారు. అంతే. ఓహ్! అలాగే అమ్మా. ఇకుంటాను మరి. సరే నాన్న జాగ్రత్త అని ఆవిడ కూడా కాల్ కట్ చేశారు. మరుసటి రోజు ఆఫీస్‌కి చేరుకున్న ప్రణవికి సూర్య ఇంకా ఆఫీస్‌కి రాలేదని తెలిసి కిందే నిత్యతో ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ఒక అరగంట తర్వాత సూర్య ఆఫీస్‌కి వచ్చి నిత్యతో నవ్వుతూ ముచ్చట్లు చెప్తున్న ప్రణవిని చూసి, "ప్రణవి కమ్ టు మై క్యాబిన్" అని సీరియస్‌గా చెప్పి వెళ్ళాడు కోపంగా. వామ్మో! వీడెప్పుడు వచ్చాడే అంది ప్రణవి భయంగా నిత్యతో. "నువ్వు నవ్వుతూ ముచ్చట్లు చెప్తున్నావు కదా నాకు. అప్పుడే వచ్చాడు. మరి చెప్పలేదంటే నువ్వు నాకు? అసలు నేను చూస్తేనే కదా నీకు చెప్పడానికి." సూర్య వాయిస్ వినగానే నేను అప్పుడే చూసాను తనని. వామ్మో! శాడిస్ట్ గాడు ఎంత కోపంగా ఉన్నాడో! ఇప్పుడు నన్నేమంటాడో ఏమో అనుకుంటూ భయపడుతూ క్యాబిన్‌కి వెళ్ళింది ప్రణవి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.